మన దేశంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా మరి పేరు తెచ్చుకున్నటువంటి మన సిరిసిల్ల మున్సిపాలిటీ మరి అత్యంత అవినీతిలో మరి దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచినాడానికి మరి అనేక ఈ సామాజిక పెన్షన్లు అయితేనేమి, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితేనేమి మరి ఈరోజు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఏదైతే ఒక 3 కోట్ల బిల్డింగ్ ఉన్న ఆమెకు కూడా ఈ 34 వార్డులో దాకా సందీప్ గారి వార్డులో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెద్దూరులో రావడం జరిగింది. మరి అట్లా అనేక మంది ఆయన వార్డులోనే చాలామందికి మరి అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అలాగే సామాజిక పెన్షన్లు కూడా ఒకే ఇంటిలో మరి 4 మరి 7 పెన్షన్లు కూడా మరి పొందడం జరుగుతుంది. భీమండిలో ఉన్నామే కూడా మరి ఆ వార్డులో పెన్షన్ రావడం జరుగుతుంది. మరి వాస్తవానికి ఒక 6 సంవత్సరాల నుంచి ఈ పిస్క కనకవ్వ అని మరి పెద్ద మనిషి భర్త చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. మన మానేరు డ్యాంలో పడి చనిపోయింది. 6 సంవత్సరాల నుంచి కనీసం వితంత పెన్షన్ కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మరి ఇవ్వలేని పరిస్థితి మరి ఇక్కడ ఉన్న పాలక వర్గానికి ఉన్నది. మరి ఏదైతే ఈ అనర్హతమైన పెన్షన్లు ఈ పాలక వర్గాల కనుసన్నల్లో మరి వాళ్ళ అనువేలకు మాత్రమే మరి పెట్టుకోగానే మరి ఆ డబుల్ బెడ్రూమ్లు కానీ ఆ సామాజిక పెన్షన్లు కానీ మరి అర్హత లేకుండా మరి వెంటనే రాగలుగుతున్నాయి. ఈ గరద శ్రీనివాస్ అని చెప్పి ఇతను పవర్ లూమ్ వర్కర్ చాలా ఏళ్ల నుంచి మరి సిరిసిల్లలో మరి కిరాయికుంటూ మరి తన జీవనం వెల్లడిస్తూ ఉన్నాడు. ఆయనకి ఎన్నిసార్లు పెట్టుకున్నా కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఇలాంటి వాళ్ళకు అంటే అర్హులు ఎన్నిసార్లు వాళ్ళ కాళ్ళు అడిగేలా తిరిగినా నేతల చుట్టూ అధికారుల చుట్టూ మరి వీళ్ళకు రావు ఈ సామాజిక పథకాలు. మరి అనర్హులకు మాత్రం వాళ్ళు పెట్టగానే వీళ్ళ పైరవితోని ఏదైతే ఈ కౌన్సిలర్లు అధికారంలో ఉన్న వాళ్ళ పైరవులతో మాత్రం వాళ్ళకు రాగలుగుతున్నాయి. ఏదైతే మున్సిపల్లో అధికారుల నిర్లక్ష్యం వాళ్ళ ఉద్యోగ లోపం వల్ల మరి ఏదైతే మున్సిపల్లో పనిచేయాల్సిన వాళ్ళ సిబ్బంది కూడా ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఇంట్లో మరి చేస్తారు. వెనకట గడిల దొరలిళ్ళలో పని చేయించుకుంటున్నట్టు మున్సిపల్ సిబ్బందితోని మరి ఇలా పని చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు ఓట్లు వేసిన ప్రజలు పట్టింపు కాదు, వాళ్ళకు అధికారులతో సేవలు చేయించుకోవాలి. ఒక దొరతనం మాదిరిగా వాళ్ళు ఎంత అవినీతి అంటే వాళ్ళ అవినీతికి లెక్కలేదు. సాక్ష్యాధారాలతో నిలబెట్టించినా కానీ గౌరవ కేటీఆర్ గారు మరి వాళ్ళని అందరం ఎక్కించుకుంటూ మరి వాళ్ళకే తిరిగి అధికారం మరి అప్పచెప్పడం జరుగుతుంది. ఏదైతే జూనియర్ కళాశాల మైదానం 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మరి అందులో కట్టాడు. మరి ఏదైతే కొద్దిగా అంత మట్టి పోసి దాన్ని నేర్పి 2 కోట్ల బిల్లులు తీసుకున్న వైనం ఈరోజు కనబడతా ఉంది. ఈ హరితహారం కాంట్రాక్టర్ మరి వైస్ చైర్మన్ గారు మరి గతంలో మరి ఎన్నో లక్షలాది మొక్కలు నాటి వాటి సంరక్షణ పేరు మీద లక్షలాది రూపాయల బిల్లులు తీసుకొని మరి ఆ మొక్కలు ఎండిపోతున్నా పట్టించుకోకుండా మరి లక్షలాది రూపాయల బిల్లులు తీసుకున్న భయం. ఇలా ఎవరు అవినీతి ఎక్కువ చేస్తే వాళ్ళకే పదవులు అప్పచెప్తూ కేటీఆర్ గారు మరి ఇలాంటిది సరికాదు. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి మాకు ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాకు ఒక న్యాయం చేస్తారు, ఇక్కడ ఉన్న నిరుపేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి మిమ్మల్ని పదే ఎమ్మెల్యేగా మేము ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ మీరు మీ కింద ఉన్న నాయకులు చేస్తున్న అవినీతిని మీకే ప్రోత్సహిస్తున్నట్టు మరి ఈరోజు సిరిసిల్లలో కనబడతా ఉంది. ఇప్పటికైనా మీరు మీ కింద పనిచేసే నాయకుల అవినీతి మీద సమగ్ర విచారణ జరిపించండి. మున్సిపాలిటీ మీద ముఖ్యంగా సమగ్ర అక్కడ ఏదైతే అతడు విధుల్లో లేకున్నా విదేశాల్లో ఉన్నా మరి ఆయనకు జీతం ఇస్తున్నట్టు నిన్నటి పేపర్లో మేము చూడడం జరిగింది. ఇలాంటివి జరగకుండా దేశంలోనే నంబర్ 1 మున్సిపాలిటీని మరి నంబర్ 1గానే ఉంచండి. అవినీతి రహిత మున్సిపాలిటీగా చేయాలని చెప్పి మేము గౌరవ ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చేయాలో చేసుకునే చదువుకుని ఎక్కలేవు. ఒక కొడుకున్నా లేదు సావందవే ఇంత రొట్టె తెచ్చుకొని బతుకుతున్నాయి. ముందు ఆంటీలు లేదు ఆటు పేషెంట్స్ మోకాల నొప్పులు పింఛన్ గురించి కౌన్సిలర్లు అందరి దగ్గరికి పోయి చూద్దా బతిలాడి నా కాలు చూద్దా మొక్కిన ఎవరు చూద్దా పట్టించుకోలేదు సార్. మా ఆయన చచ్చిపోయి 6 ఏళ్ళు అయింది, పైసలు వస్తాయని చూద్దా అన్నారు. 1 రూపాయి చూద్దా రాలేదు సార్. ఇప్పుడు ఇట్లా బతుకుతున్నా నేను కట్టం తెచ్చుకొని రొట్టె చేసుకొని బతుకుతున్నా సార్. నా పరిస్థితికి ఇది ఏం చేయమంటారు సార్. ఇక పింఛన్ కొరకు కొట్లాడిన అందరు కాలు మొక్కిన బతిలాడిన కౌన్సిలర్లో ఇంటికోతే ఆడుకోరు ఈడుకోరు అని అన్నారు అందరూ. బతకలేకపోతున్నా సార్ నేను పని చేసుకొని. అది నా పరిస్థితి.